హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు మెంతాకు మామిడికాయ వేసి పప్పు చేస్తున్నాను. ఇది సూపర్ కాంబినేషన్. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ పప్పు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుదరద్ది. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మీకు పర్ఫెక్ట్గా కుదరద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మెంతాకు పప్పు కోసం నేను 100 గ్రాముల కందిపప్పు తీసుకొని ఇది క్లీన్గా కడిగేస్తున్నాను ఫ్రెండ్స్. కడిగిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా కడుక్కున్న తర్వాత నేను ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మెంతాకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఏమంటే ఇక్కడ నెల్లూరు సైడ్ చిన్న మెంతాకు కట్టలు దొరుకుతాయి. నేను ఒక 4 కట్టల వరకు తీసుకున్నాను. ఇది క్లీన్గా కడుక్కోండి, ఎందుకంటే దీంట్లో ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా నేను 4 కట్టల మెంతాకు కాడలు తీసేసి వట్టి ఆకులే వేసుకున్నాను. ఇందులో నేను పచ్చిమిర్చి ఒక 5-6 వరకు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక సగం మామిడికాయ ఫ్రెండ్స్. ఈ మెంతాకు మామిడికాయ పప్పులో కొంచెం మామిడికాయ ఎక్కువ వేసుకోండి. ఆనియన్, టమాటాలు, 2 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని ఇందులోనే నేను 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇది కుక్కర్ విజిల్ కోసం పెట్టేద్దాం. ఒక 3-4 విజిల్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మామిడికాయ ముక్కలు వేసిల్లా ఇది తొందరగా ఉడకదు, అందుకని నేను కొంచెం ఎక్కువే పెడుతున్నాను. దీంట్లో కావాలంటే మీకు కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవచ్చు. మీకు అడుగంటది అనిపిస్తే నేను ఒక 1/4 గ్లాస్ ఎక్కువే వేసాను. ఇప్పుడు నేను విజిల్ కోసం పెట్టేస్తున్నాను. అంటే నేను కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద నేను 3-4 విజిల్స్కి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమే పెట్టుకోండి, ఎందుకంటే అడుగంటది. మాకు తెలియకుండానే పప్పు అడుగంటపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తాను. పప్పు బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు జాలి గిన్నెలో వడగొట్టుకుంటున్నాను. ఈ విధంగా వడగొట్టుకుంటే మాకు పప్పు అనేది తొందరగా మ్యాష్ అయిపోద్ది. నేను సగం మామిడికాయ వరకు వేసాను ఫ్రెండ్స్. నేను మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను కాబట్టి నేను సగం వేసాను. మీ పులుపుదనాన్ని పట్టి వేసుకోండి. ఇది మొత్తం బాగా మ్యాష్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇందులో నేను కొంచెం గల్లుప్పు వేసుకుంటున్నాను. ఇది మొత్తం బాగా మ్యాష్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాను. ఇందులో నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందాక పప్పులో నుంచి వచ్చిన వాటర్ కొంచెం ఎక్స్ట్రానే వేసుకుంటున్నాను. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మాకు ఈ థిక్నెస్ అయితే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద డబరా పెట్టి డబరా బాగా హీట్ అయిన తర్వాత ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఇందులో నేను పోపు దినుసులు 4 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే 2 ఎండుమిర్చి వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలా. కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ. ఈ పోపు మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను బాగా మ్యాష్ చేసి పెట్టుకోనుల్లా పప్పు, మెంతాకు మామిడికాయ పప్పు వేసుకుందాం. ఇది 5 మినిట్స్ అలా మరగనిద్దాం ఫ్రెండ్స్. ఇందులో వాటర్ వేసిలా, అందుకని కొంచెం చూడండి, ఈ విధంగా ఉడికితే మాకు సరిపోద్ది ఫ్రెండ్స్. మనం మెంతాకు మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. చూడండి, కన్సిస్టెన్సీ కూడా ఏ విధంగా ఉందో. ఇది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. రైస్లో కానీ సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.